నుండి ప్రారంభిస్తాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 10వ వచనం నుండి. 10వ వచనం, కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపేదను, ఇశ్రాయేలీలైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలేను అని చెప్పాడు. అంటే ఫరో దగ్గరికి ఎందుకు పంపాలా, ఇశ్రాయేల్ని ఎందుకు తోడుకోవాలా అంటే అబ్రహాముతో చేసిన ఆ నిబంధనను నెరవేర్చడానికి ఇప్పుడు దేవుడు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీని బయటికి తీసుకురావాలి. బయటికి తీసుకొచ్చి ఎక్కడ తీసుకుపోయి వాళ్ళని విడిచిపెట్టాలంటే కనాను దేశంలోని తీసుకోవాలి. అంటే ఆదికాండం 17వ అధ్యాయాల్లో నువ్వు ఏ భూమి మీద ఉన్నావో ఈ స్థలాన్ని నీ సంతానానికి నిత్య స్వాస్థ్యంగా ఇస్తానని కనాను దేశాన్ని చెప్పాడు. మరి దాన్ని ఇవ్వడానికి ముందు వాళ్ళు ఏం చేయాలంటే 400 సంవత్సరములు దాస్యత్వాన్ని అనుభవించాలా అని చెప్పాడు. కానీ ఆ దాస్యత్వం ఏ దేశం అనేది చెప్పబడటం లేదు. కాకపోతే అమోరీయులు అని చెప్పబడుతుంది. సరే, అది ఏ దేశం అనేది తెలియదు. అది ఐగుప్తు దేశమా లేకపోతే ఏదైనా దేశమా తెలియదు. కానీ స్వాస్థ్యంగా ఇవ్వబోయే భూభాగం ఏది, కనాను దేశం అనేది మాత్రం తెలుసు. అప్పుడు వీళ్ళు ఐగుప్తులోనికి వచ్చిన 400 సంవత్సరాల కాలం గడిచిపోతూ ఉంది రమారమి. అప్పుడు దేవుడు అబ్రహాముతో చేసిన ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకొని ఆయన భూమి మీదకి వచ్చి మోషేకు ప్రత్యక్షం కావడం, మోషేతో చెప్పడం, మోషే నువ్వు వెళ్ళి నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలను ఐగుప్తులో నుండి తోలుకొని పోయి ఐగుప్తు దేశంలో కనాను దేశంలో విడిచిపెట్టమన్నాడు. ఇంత కార్యం ఎందుకంటే ఈ కార్యాన్ని ఎందుకు దేవుడు చేస్తున్నాడంటే అబ్రహాముతో చేసిన నిబంధనే కారణం. సరే, ఇదే మాటను స్టెఫను గారు కూడా అపోస్తల కార్యంలో తెలియజేశాడు. అపోస్తల కార్యం 7వ అధ్యాయం 34లో, అపోస్తల కార్యం 7వ అధ్యాయం 34వ వచనంలో, ఐగుప్తులో ఉన్న నా ప్రజలు దురవస్థను నేను నిదానించి చూచి తిని వారి మూడుగు వెంటిని వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. రమ్ము, నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తులకు పంపుతున్నాని మోషేతో చెప్పాడు. అంటే అక్కడ దేవుడు నిర్గమకాండం 3వ అధ్యాయం 10వ వచనంలో మోషేతో మాట్లాడుతున్నప్పుడు ఎలాంటి మాటలు ఉన్నాయో అదే మాటలతోనే ఇక్కడ స్టెఫను కూడా రాశాడు. అంటే స్టెఫను అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో ఒక క్లుప్తమైన చరిత్రను చెప్తున్నాడు. ఎక్కడ అబ్రహాము దగ్గర నుండి ఇప్పటిదాకా, అంటే ఇప్పటిదాకా అంటే మన కాలం కాదు కానీ వాళ్ళు ఇశ్రాయేలు జీవిత చరిత్ర మొత్తం చెప్పాడు. అపోస్తల కార్యం 7:35, అంటే ఇప్పుడు మోషేని అధికారిగా నియమించింది ఎవరు? దేవుడు. కానీ ఒక ఇబ్రియుడు మరొక ఇబ్రియుడితో పోట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు ఒక మాట అడిగారు నిర్గమకాండంలో. ఏమడిగారు? మమ్మల్ని కూడా చంపాలనుకుంటున్నావా? నిన్ను మా మీద అధికారిగా నియమించింది ఎవరు? నిన్ను తీర్పరిగా నియమించింది ఎవరని అడిగారు ఒక మాట. వాళ్ళు అడిగిన దేవుడే సమాధానం చెప్తున్నాడు. అపోస్తల కార్యం 7:35లో తీర్పరిగాని గాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి వదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారిని గాను విమోచకుని గాను నియమించి పంపినాడు. అంటే మరి నిర్గమకాండంలో చదివాం, గత పాఠంలో చదివాం. అంటే ఆయన మిద్యాన దేశంలోనికి పోవడానికి ముందు అలా ఆయన ఐగుప్తు రాజమందిరంలో నుండి రాజనగర్లో నుండి బయటకు వచ్చినప్పుడు ఒక ఐగుప్తీయుడు వచ్చి ఒక ఇబ్రియుని కొడుతూ ఉంటే దాన్ని చూసి సహించలేక ఆ ఐగుప్తీని చంపి ఇసుకలో బాధ పెట్టారు. మరుసటి రోజు పోతుంటే ఇద్దరు ఇబ్రియులు కొట్లాడుతూ ఉన్నారు. ఇద్దరు ఇబ్రియులు కొట్లాడుతూ ఉన్నప్పుడు ఎందుకయ్యా కొట్లాడుకుంటారు మీరు సహోదరులు కదంటే, ఎవడరా నిన్ను మా మీద అధికారిని గాను లేక తీర్పరిగా నియమించినదని వాళ్ళు అడిగారు. వాళ్ళు అడిగిన ప్రశ్నకి అపోస్తల కార్యం 7వ అధ్యాయం 35లో పరిశుద్ధాత్మ సమాధానం చెప్పాడా?
అవును, మోసేను అధికారిగాను తీర్పరిగాను దేవుడే అతనిని నియమించాడు. కానీ ఆ నియమకం కూడా దేవుడే డైరెక్ట్ గా నియమించాడా లేకపోతే దేవదూతల ద్వారా నియమించాడా? 7:35 చూస్తే ఉంటుంది అక్కడ. నేను చెప్పేదాన్ని మీరు వింటూ, నేను చెప్పిన రెఫరెన్స్ మీరు చూస్తూ ఉంటే మీకు అర్థమైపోద్ది. నేను చెప్పే మాట నేను చెప్పిన రెఫరెన్స్ కంటితో చూడాలి, అప్పుడు మీకు ఈజీగా అర్థమైంది. అంటే అధికారిగా నియమించింది ఎవరైనా అడిగినప్పుడు అధికారిగా నియమించింది దేవుడే, కానీ దేవుడే స్వయంగా నియమించాడా లేకపోతే దేవదూతల ద్వారా నియమించాడంటే ఆ అధికారాన్ని దేవదూతల ద్వారా మోసేకి ఇవ్వబడ్డాయి. దేవదూతల ద్వారా ఇవ్వబడ్డాయి కానీ దేవదూతలు ఇచ్చిన అధికారం కాదు. అంటే ఎవరో ఇచ్చారు, ఎవరో తీసుకొచ్చి ఇచ్చారు అంతే. ఇచ్చింది దేవుడు, తీసుకొచ్చి ఇచ్చింది దేవదూత. అంటే దేవదూతల ద్వారా అధికారాన్ని పొందాడా? అవును. ఆయన ఇప్పుడు ఇశ్రాయేలీయులకు విమోచకుడా? అవును. అధికారియా? అవును, ఆయన అధికారి, విమోచకుడు. అంటే ఈ మోసే ఇశ్రాయేలీయులను ఎందులో నుండి విమోచించబోతున్నాడు? దరిదాపుల్లో క్రీస్తును పోలే కనబడుతుంది కొన్ని కార్యాలు. యేసుక్రీస్తు విమోచకుడా? అవును. ఆయన అధికారియా? అవును. ఈయనైనా అధికారి, యేసుక్రీస్తు అయితే సర్వాధికారి. సర్వాధికారి చేయబడ్డాయి. కానీ ఈ దేవదూతకి ఈ మోసేకి ఇశ్రాయేలీల మీద అధికారం ఇచ్చుండొచ్చు, కానీ యేసుక్రీస్తు అయితే సర్వాధికారం కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ సర్వాధికారం ఎక్కడెక్కడ? భూమి మీదను పరలోకములోను భూమి మీదను ఆయన సర్వాధికారం పొందినవాడు. మరి విమోచకుడా? ఇప్పుడు మోసే విమోచకుడని చూస్తాం. మోసే ఇశ్రాయేలీల్ని విమోచించాడు. ఎక్కడి నుండి? ఐగుప్తు బానిసత్వంలో నుండి విమోచించాడు. మరి యేసుక్రీస్తు కూడా అదే టైటిల్ ఉంది, ఆయన కూడా విమోచకుడు. మరి ఆయన విమోచకుడై ఉండి మనల్ని దేనిలో నుండి విమోచించాడు? పాపములో నుండి మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. పాపంలో నుండి మనల్ని ఆయన క్రయం పెట్టి కొన్నాడు. ఆ క్రయం ఏంటంటే, మూల్యం ఏంటంటే ఆయన తన స్వరక్తాన్ని ఇచ్చి కొన్నాడంట. అపోస్తుల కార్యం 20:28 20:28 తెల్ల, మరి 20:28 ఉండొచ్చు. ఆయన తన స్వరక్తిని సంపాదించిన సంఘంలో మీరు కాయటకు ఆయన తన రక్తాన్ని పెట్టి మనం విమోచించాడు, కొన్నాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచును ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండుడి. అంటే ఇక్కడ మోసేను గురించి, క్రీస్తుని గురించి, మోసే కూడా విమోచకుడే, క్రీస్తు కూడా విమోచకుడే. కానీ క్రీస్తు మనల్ని పాపములో నుండి విమోచించాడంటే ఆయన మనల్ని ఊరికి విమోచించలా, ఆయన క్రయం పెట్టాడు. మూల్యాన్ని చెల్లించి మనల్ని కొన్నాడు. ఆ మూల్యముగా చెల్లించింది ఏంటంటే ఆయన రక్తం. ఆయన రక్తాన్ని పెట్టి మనల్ని కొన్నాడు. మరి ఎవరి దగ్గర నుండి మనం కొన్నాడు? అంటే తాకట్లో ఉన్న వస్తువుల్ని తిరిగి తీసుకున్నట్టు. మనం బంగారాన్ని తీసుకొని తాకట్లో పెడతాం, దాన్ని విమోచించేది కూడా ఎవరే? మనమే విమోచిస్తాం. మనం విమోచించినప్పుడు అది ఎవరికి సొంతం? దాన్ని విమోచించిన వాడికే సొంతం. ఇప్పుడు దేవుడు కూడా తన కుమారుని ద్వారా అపవాది ఉరిలో నుండి మనల్ని విమోచించాడు. సాతాను బంధకుల నుండి మనల్ని విమోచించాడా? చెప్పండి. సాతాను బంధకములో నుండి, లేక ఉరిలో నుండి, లేక ఆయన చేతిలో నుండి యేసుక్రీస్తు తన రక్తాన్ని దేవునికి అర్పించి మనల్ని విమోచించాడు. కానీ ఇక్కడ ఒక అబద్ధ బోధ ఉంది. యేసుక్రీస్తు సాతాను చేతిలో నుండి మనల్ని విమోచించడానికి ఆయన రక్తాన్ని క్రయంగా సాతానుకు అప్పగించాడని అబద్ధ బోధ ఉంది. అది తప్పు. అది దేవునికే
కానీ సాతానికి కాదు. ఎందుకంటే ఆయనే దానిని క్రయంగా అంటే యేసుక్రీస్తు ప్రాణం పెట్టడానికి పెట్టింది దేవుడే కాబట్టి దానికి మూలకారకులకు దేవుడే, అపవాది కాదు. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో అక్కడ అధికారిగా నియమించింది మోసేనైనా మోసేకి అసిస్టెంట్ గా వాళ్ళ అన్న అయినటువంటి అహరోను కూడా దేవుడు ఇచ్చాడు. ఒకవేళ స్పీడ్గా పోతూ కొంచెం అర్థం కాకపోతే చెప్పవచ్చు, కొంచెం దీర్ఘంగా మాట్లాడతా. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో మోసేకి సహాయకుడుగా మోసే అన్న అయినటువంటి అహరోను కూడా ఒక అధికారిగా నియమించాడు. వారి ఇరువురి ద్వారానే దేవుడు ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులను నడిపించాడు. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనంలో మరియు సమూయేలు జనులతో ఇట్లనెను, మోసేను అహరోనును నిర్ణయించి మీ పితరులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన వాడు యెహోవాయే కదా. అంటే ఐగుప్తులో నుండి బయటికి తీసుకురావడానికి మోసేను అహరోనును నిర్ణయించింది ఎవరు? అంటే వాళ్ళని అధికారులుగా చేసింది ఎవరు, లేక నాయకులుగా చేసింది ఎవరు? దేవుడే చేసింది. దేవుడు వాళ్ళని నాయకునిగా చేసి ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి బయటికి నడిపించాడు, తీసుకొచ్చాడన్న కార్యాన్ని అక్కడ సమూయేలు కూడా చెప్తున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 12:6లో. మరి కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు ఏమంటున్నాడు? మోసే అహరోను గురించి, వారి అధికారంలో గురించి, వారి నడిపింపును గురించి. 77వ కీర్తన 20వ వచనం. 77వ కీర్తన 20వ వచనంలో మోసే అహరోనుల చేత నీ ప్రజలను మందవలె నడిపించితివి. ఇశ్రాయేలీయులను మందలాగా నడిపించినటువంటి వారు ఎవరంటే మోసే అహరోనులు. ఆ అధికారాన్ని వాళ్ళకి ఇచ్చింది ఎవరంటే దేవుడని చూస్తాం. 77వ కీర్తన 20వ వచనం. మోసే ప్రజలను మందవలె నడిపించింది. అంటే మందలాగా అంటే నాయకుడా నడిపించేవాడు? మందలు నడిపించేవాడు నాయకుడు. ఆ నాయకుడు కానీ అధికారి కానీ కావచ్చు. ఆ అధికారం కానీ ఆ నాయకత్వం కానీ దేవుడే మోసేకి ఇచ్చాడు, అహరోనుకి ఇచ్చాడు. నిర్గమకాండం 4వ అధ్యాయం 12వ వచనంలో 4:12 అక్కడ ఈయన తప్పించుకోవడానికి మార్గాల్ని వెతికాడు మోసే. అయ్యా, నేను నోటి మాంద్యం కలిగినటువంటి వాడిని, నా నోరు తిరగదు, వాళ్ళు నన్ను నమ్మరు, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడైండి నీవు ఏమి పలుకవలసి నీకు బోధించినని అతనితో చెప్పాను. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వానినే పంపుమని అనగా ఆయన మోషే మీద కోపపడి, లేయుడకు నీ అన్నయ్య అయిన అహరోను లేడా? అతడు బాగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనిచున్నాడు, అతడు నిన్ను చూసి తన హృదయమందు సంతోషించును. చాలు సరే. నిర్గమకాండం 4వ అధ్యాయంలో అయ్యా నేను సరిగా మాట్లాడలేను, నాకు నోటి మాంద్యం ఉంది, ఏదేదో సాగులు చెప్పి తప్పించుకుందాం అనుకున్నాడు. కానీ దేవుడు అతన్ని విడిచిపెట్టలా. అంటే మొదటి నుండి కూడా దేవుడు మోసేని చెక్కదిద్దాడా, నేర్పించాడా, క్రమపరిచాడా, సిద్ధపరిచాడా? అవును. ఒకవేళ దేవుడు అనుకోనుంటే ఆ ఐగుప్తీయుల చేతిలో పిల్లవాడిగా ఉన్నప్పుడే చంపేస్తుండేవారు. అప్పుడు మోసేకి దేవునితో పని అవసరం ఉంది కాబట్టి, మోసే దేవునికి అవసరం కాబట్టి మోసేని కాపాడాడు. తర్వాత సామర్థ్యాన్ని పెంచడానికి ఆయన ఐగుప్తు రాజు మందిరములో లేక రాజ్యములో సకల విద్యల్లో ప్రావీణ్యతను వచ్చేటట్టు తీసుకుని రాజమందిరంలో వదిలాడు. తర్వాత అక్కడ నుండి మిద్యాన దేశంలోనికి వచ్చి ఒక మందకు నడిపించే నాయకునిగా తర్ఫీదిచ్చాడు. మరి ఇన్ని చేసిన దేవుడు విడిచిపెడతాడా? చెప్పాలా?
అంటే దేవుడు మోసేని క్రమపరిచాడు, తన ప్రజలను నడిపించడానికి అతనిని సిద్ధపరిచాడు. సిద్ధపరిచి అన్ని అయిపోయి ఇప్పుడు తీసుకురావాల్సిన సందర్భంలో నేను కాదంటే విడిచిపెడతాడా? అదైతే పెళ్లికి చేసినట్టు ఉంది ఈ కార్యం. మరి పప్పొన్నాలు తిని ఉంటారు, ఇల్లు చూస్తుంటారు, ఎంగేజ్మెంట్ అయి ఉంటుంది, నేను తాళి కట్టినట్టే వదిలిపెడతారా? మరి ఇన్ని కార్యక్రమాలు నీకోసం కదా. ఇటు 10 మంది పోయినా అటు 10 మంది వచ్చారు, వాళ్ళు పప్పడం పెట్టారు, వీళ్ళు పప్పడం పెట్టారు, రింగులు మార్చుకున్నారు, మరి మీకు రావాల్సిన దాన్ని అడిగి తీసుకున్నారు, కట్నాలు కానుకలు ఇచ్చారు. ఇన్ని తీసుకున్న తర్వాత నేను తాళి కట్టినట్టు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఇప్పుడు దేవుడు కూడా ఒప్పుకోడు. మరి మోసేకి ఎన్ని కార్యాలు నేర్పాడు ఆయన? ఒకటి, ఆయన్ని ఆయుష్ కాలాన్ని ఇచ్చాడు. ఒకవేళ అనుకోనుంటే ఐగుప్తు దేశంలో ఆ మంత్రస్థానం చంపేసుడురా కానుక పీటల మీద మగ సంతానం పుడితే ఏం చేయమన్నాడు? ఫరో కానుక పీటల మీదే చంపేయమన్నాడు. కానీ అక్కడ కాపాడాడు దేవుడు. తర్వాత ఫరో కుమార్తె చూపుల్లో దయను పుట్టించాడు. మరి అతను ఒక ఇబ్రాయిని తెలియదా? ఫరో కుమార్తెకి తెలుసు. తెలిసినా కూడా చంపలేదంటే అది కూడా దేవుని దయేనా అక్కడ బతకడానికి కూడా? అవును. తర్వాత ఆ దేశంలో సకల విద్యలను నేర్పించింది ఎవరు? అంటే రాజు కుటుంబంలో ఉన్నటువంటి వారికి అన్ని విషయాలను గొప్ప జ్ఞానం ఉంటుంది. అలాంటి జ్ఞానం కోసం దేవుడు మోసేని ఏం చేశాడంటే ఐగుప్తు రాజు కుటుంబంలో తీసుకుని వెళ్ళాడు. తర్వాత నుండి నువ్వు ఇక్కడే ఉంటే చెల్లుబాటు కావు, నువ్వు మిథ్యాని దేశానికి పారిపోవడానికి దేవుడే ఒక కార్యాన్ని క్రియేట్ చేశాడు. ఒకవేళ ఆయన భయపడి పారిపోయినట్లు ఏదో ఒక సంథింగ్ చేశాడు. ఆ భయానికి పారిపోయి మిథ్యాని దేశంలో చేరాడు. ఇప్పుడు ట్రైనింగ్ పీరియడ్ ముగించబోతుంది. అంటే దేవుడు ఆ వ్యక్తిని ఎలా చెక్కాలనుకున్నాడు అలా రూపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నడిపింపు దాకా వచ్చింది. ఆయన గొర్రెలను సరిగా కాయగలడా? గొర్రెలు నడిపించగలడా? మరి అదే కీర్తన గ్రంథంలో చూసాం, మందను నడిపించినట్లు మోసే అహరోను నడిపించారంటే అది కూడా ట్రైనింగ్ ఇచ్చాడు దేవుడు అతను. అంటే ఇన్ని రకాలుగా చెప్పిన తర్వాత కూడా నా వల్ల కాదా అంటే మరి దేవుడు అతన్ని విడిచిపెడతాడా? అలాంటి దైవజనులు చాలా మంది ఉన్నారు. ఇర్మియా కూడా అలాగే ఉన్నాడు. ఇర్మియాని గర్భములో రూపించబడిన తర్వాత ఎరిగాడు, ఇతనే ఓ ప్రవక్త, నా ప్రజలు నడిపించబోయేది ఇర్మియాని ఒక నిర్ణయానికి వచ్చేసాడు. ఆయన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇర్మియా నువ్వు వెళ్ళంటే, అయ్యా నేను బాలున్నే, నేను సరిగా మాట్లాడలేనే, నాకు భయం, ఇన్ని కార్యాలు చెప్పాడు. అయినా దేవుడు విడిచిపెట్టల వారిని. ఇర్మియా కూడా విడిచిపెట్టల. నువ్వు ఎట్లయినా పోతావు, నిన్ను పడగొట్టేవానిగా చేస్తా, కట్టేవానిగా చేస్తా, నీ మీదికి ఎవడు రాకున్నట్లు నేను కాపాడుతానని నచ్చ చెప్పి సాగనంపాడు. అంటే దేవుడు తన పని కొరకు ఒక వ్యక్తిని ఎన్నుకున్నప్పుడు అన్ని కార్యాల్లో నుండి అతన్ని తప్పిస్తాడు, సమస్త కార్యములను కూడా నేర్పిస్తాడు. మరి మోసేకి దేవుడు అదే కదా చేశాడు. అంటే శిశువుగా పుట్టినప్పుడు కాపాడాడు. మరి ఫరో కుమార్తె చూపుల్లో దయను పుట్టించాడు. తర్వాత సకల విద్యను నేర్పించాడు. తర్వాత మందను నడిపించడానికి నేర్పించాడు. ఇన్ని చేసిన తర్వాత కాదు కూడదంటే వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. ఇప్పుడు మోసేని అధికారికి నియమించాడు. ఇప్పుడు 2వ అధికారిని నియమించబోతున్నాడు. మరి ఎప్పుడైతే మోసే నిర్గమకాండం 4వ అధ్యాయం 12వ వచనంలో ఆయన చెప్పిన మాటకి దేవుడు స్పందించి ఏమన్నాడు? నీ నోటికి నేను తోడై ఉంటాను అన్నాడు. నేను నీకు బోధిస్తానని అన్నాడు. అయినా ఒప్పుకోనా? నువ్వు ఇన్ని మాట్లాడుతున్నవి, మీ అన్న అయినటువంటి అహరోను ఉన్నాడు కదా, ఆయన మంచి మాటగారి కదా, మంచిగా మాట్లాడగలడు కదా, అతన్ని కూడా నేను అధికారికి నియమిస్తానని ఇప్పుడు 2 అధికారులు అయ్యారు. అదేనా చదివింది సారు నిర్గమకాండం 4వ అధ్యాయం 12 నుండి. కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడైండి, నీవు ఏమి పలకవలసినది నీకు బోధించనని అతనితో చెప్పాను.
అందుకు అతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలిసిన వానినే పంపమనగా ఆయన మోషే మీద కోపపడి, లేవీయుడగు నీ అన్నయ్య అయిన అహరోను లేడా? అతడు బాగా మాట్లాడగలడని నేను ఎరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొంటున్నాడు. అతడు నిన్ను చూసి తన హృదయం మందు సంతోషించును. అలా సార్. అంటే నిర్గమకాండం 4వ అధ్యాయం 12 నుండి చూసాం. అంటే దేవుడు ఇన్ని రకాలుగా మోసేని సిద్ధపరిచిన తర్వాత నేను కాదు అన్నప్పుడు అప్పుడు రెండవ అధికారిని నిర్ణయిస్తూ ఉన్నాడు. ఆ రెండో అధికారి ఎవరంటే మోసే సహోదరుడైనటువంటి అన్నైనటువంటి అహరోన్ని కూడా అధికారిగా నియమించాడు. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 6 నుండి 7 వచనాలు. కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 6, 7 వచనాలు. దేవుడు మోసేకి తన మార్గాల్ని నేర్పించాడు, తెలియజేశాడు. అంటే ఎలా నడిపించాలా, ఏం చేయాలా, ఎలా మాట్లాడాలా, ఆ సామర్థ్యం. మోసేకి సామర్థ్యం, నమ్మకం ఉంది కానీ సామర్థ్యం లేదు. అక్కడ గమనించండి, మోసేకి నమ్మకం ఉందా, సామర్థ్యం ఉందా? దీన్ని కొద్దిసేపు నిలుపుదాం, నా నమ్మకం సామర్థ్యాన్ని. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో మనం నేర్చుకున్న ఉపదేశాన్ని మనం ఎవరికి అప్పగించాల? సామర్థ్యం కలిగిన వానికి, నమ్మకమైన వానికి అప్పగించాలా? ఒకవేళ సామర్థ్యం ఉంది, నమ్మకం లేదంటే చదువుతాం దాన్ని. 2 తిమోతి 2వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతాం. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకును సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు అప్పగింపుము. చాలు. అంటే ఉపదేశాన్ని కూడా మనం ఎవరికి అప్పచెప్పాలంట? సామర్థ్యం, నమ్మకం ఉండాలా. ఈ రెండిట్లో ఏదైనా ఒకటే ఉంటే అది ఏమై ఉండాలా? సామర్థ్యం ఉంటే అప్పగించవచ్చా, నమ్మకం ఉంటే అప్పగించవచ్చా? కానీ అక్కడ మోసేకి సామర్థ్యం లేదు, కానీ మోసే నమ్మకమైన వాడు అనేది మాత్రం తెలుస్తుంది. మోసే నమ్మకమైన వాడా? నమ్మకం. సామర్థ్యం ఉందా? మోసేకి సామర్థ్యం ఉందా? మాట్లాడే శక్తి, సామర్థ్యం. ఏం మాట్లాడతాడు? ఆయన నోటి మాంద్యం కలిగిన వాడిని నేను ఏదో ఒకటి మాట్లాడతానే, నాకు సామర్థ్యం లేదన్నాడు. కానీ నమ్మకం ఉంది. కానీ దేవుడు ఈ రెండిట్లో దేనినే ఎన్నుకుంటాడంటే సామర్థ్యం అవసరం లేదు. సామర్థ్యం లేని వాడికి కూడా దేవుడు సామర్థ్యాన్ని కల్పించగలడు. కానీ అక్కడ ప్రధానంగా ఉండాల్సినటువంటి కార్యం ఏంటంటే నమ్మకం. అంటే దేవుని ఇల్లంతలో మోసే నమ్మకమైన వాడా? అంటే మోసేకి సామర్థ్యం లేకపోయినా మోసేకి సామర్థ్యాన్ని ఇచ్చాడా? అప్పుడు దేవుడు తన పని కొరకు ఒక వ్యక్తిని ఎన్నుకుంటున్నప్పుడు 2 క్వాలిఫికేషన్ కావాలా, 2 అర్హతలు ఉండాలా, నమ్మకం, సామర్థ్యం ఉండాలా. సరే, ఒకే క్వాలిఫికేషన్ ఉంది, నమ్మకం ఉంది. ఆయనకి దేవుడు తన పనిని అప్పగించగలడా? నమ్మకమైన వానికి పని అప్పగిస్తాడు. అది ఆ పనిని చేయడానికి దేవుడే కూడా సామర్థ్యాన్ని కల్పిస్తాడు. కానీ నమ్మకం లేని, సామర్థ్యం కలిగినటువంటి వానికి దేవుడు తన పనిని అప్పగించడు. ఇప్పుడు లోకంలో కూడా చాలా మంది ఇదే అడుగుతారు. నేను కూడా కొన్ని సందర్భాల్లో ఇక్కడ కూడా బోధించే ఈ మాట. ఒక డైరెక్టర్ దగ్గరికి పోయి, అయ్యా మా కొడుకు కూడా సువార్త పని చేస్తాడంటే ఏం చదువుకున్నాడు? 10 అంతా తీసుకునేది లేదయ్యా. 10 చదివితే ఏ జ్ఞానం ఉంటుంది అక్కడ? వాడు డిగ్రీ చేసి ఉండాలా, వాడికి వాక్చాతుర్యం ఉందా, ఈ జ్ఞానం ఉందా? మరి ఆ వాక్చాతుర్యం జ్ఞానంతో ఏం చేయబోతున్నాం? మనం మాట్లాడేటట్లు కలెక్టర్లు మాట్లాడమని చూద్దాం. వాళ్ళకంటే గొప్ప జ్ఞానం కలిగి ఉన్నాం మనం, ఆత్మ సంబంధమైన దైవికమైన జ్ఞానంలో.
కానీ వారి దగ్గర ఉన్న జ్ఞానం దయ్యముల జ్ఞానం వంటిది, భూసంబంధమైన జ్ఞానం, అది వెర్రిది. అప్పుడు దేవుని పరిచర్య చేయడానికి ఈ లోకంలో ఉన్న డిగ్రీలు అవసరమా, లేక వాక్చాతుర్యం అవసరమా, లేక ఇంకొకటి ఏదో చెప్పడానికి వచ్చానే, వాక్చాతుర్యం కానీ డిగ్రీలు కానీ ఈ లోక జ్ఞానం కానీ అవసరమా? అలాగైతే మీరు అడగొచ్చు, అసలు కనీసం చదవడానికైనా మనకు చదువులు కావాలంటే ఓకే, డన్. చదవడం రాయడం వస్తే సరదా దేవుని మాటను ప్రకటించడానికి. అక్కడ డిగ్రీలు ఏం చేయబోతాయి? ఇప్పుడు కొన్ని కార్యాలు దీనికి అనుసంధానంగా చెప్తా. తిండిపోతులు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారా? మాట్లాడవచ్చు. అంటే తిండి తినడం తప్ప? తినడం తప్పలేదు, ఎక్కువ తినడమే పొరపాటు, కానీ మన జీవనం కొరకు తినడం మంచిదే, అది ఆరోగ్యం. బ్రతకడానికి అంటే నేను చదువులే వద్దని చెప్పలే, మీకు గమనించండి. తగు మాత్రపు చదువులు అవసరం, రాయడం చదవడం తెలిస్తే చాలు. మరి ఆ దినాల్లో పెద్ద బాల శిక్ష చదివిన వాళ్ళు ఈ దినాల్లో డిగ్రీలు చేసినంత సమం అంటారు, వారికి అంత జ్ఞానం ఉంటుందంట. ఈ దినాల్లో ఏం చదువుతున్నాం అనుకో, MA BL అంట, ఏమీ రాదు వాడికి. అప్పుడు ఓల్డ్ SLC చదివినోడు ఇప్పుడు డిగ్రీ అండి. డిగ్రీ కంటే కూడా మించిపోతుందేమో భవిష్యత్తులో. అంతేనండి, అంతే. అంటే చదువులో వచ్చి క్వాలిఫికేషన్ ఈ డిగ్రీలు కాదు, బాగా రాయగలుగుతున్నాడా చదవగలుగుతున్నాడా చాలు, దేవుని పని కోసం అంటున్నమాట. అవును. అంటే ఇప్పుడు మనం పౌలు గురించి చూడొచ్చు. 2 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలోన, అంటే ఆంధ్ర స్పాట్ లో వచ్చింది కాబట్టి అది కొంచెం చెప్తా. 2 కొరింథీ 2వ అధ్యాయం, నేను వాక్చాతుర్యంతో మీ ఎందుకు రాలేదు. మొదటి కొరింథీ చూడండి, మొదటి కొరింథీ 2వ అధ్యాయం. మొదటి కొరింథీ 2వ అధ్యాయం 1 నుండి. ఆయన పౌలు కూడా సువార్తను ప్రకటించినప్పుడు ఆయన ఈ లోక జ్ఞానాన్ని కానీ వాక్చాతుర్యం కానీ ఉపయోగించలేదు. నేను మీ ఎందుకు వచ్చినప్పుడు వాక్చాతుర్యంతో గాని జ్ఞానాశయంతో గాని దేవుడు మర్మము నీకు ప్రకటించున్న వచ్చిన వాడిని కాదు. నేను యేసుక్రీస్తు అనగా పిలవబడిన యేసుక్రీస్తు తప్ప మరి దేవుని మీ మధ్య వెరుగుదునని నిశ్చయించుకుంటుంది. మరియు బలహీనతో ఎంతో వణుకుతోను మరి 1వ వచనంలో ఆయనకు వాక్చాతుర్యం లేదా, లేకపోతే జ్ఞానం లేదా? ఆయన ధర్మశాస్త్రంలో ప్రావీణుడా? అంటే సౌలు సమకాలికంలో ఉన్నటువంటి పిల్లలు సౌలు కంటే చాలా దుస్థితిలో ఉన్నారు, ధర్మశాస్త్రం తెలియదు వారికి. కానీ పౌలు గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు. ఒకవేళ ఆయన అతిశయించాలంటే ఆ ధర్మశాస్త్రాన్ని పెట్టి కూడా అతిశయించుండొచ్చు, నాకు ఒక జ్ఞానం ఉందని. మరి ఆ జ్ఞానంతో ఆయన అతిశయించలేదు. ఆయనకు వాక్చాతుర్యం ఉంది, కానీ దాన్ని ఉపయోగించదు. వాక్చాతుర్యం ఇప్పుడు అడుగుతారు సేవకుడు, మీ పిల్లోడు బాగా మాట్లాడగలడా? ఇదేమైనా మనం ప్రచారానికి అవ్వబోతున్నాం. ఈ ఎలక్షన్ ప్రచారాలు చేయడానికి బాగా వాక్శక్తి కలిగినటువంటి వారిని తీసుకుపోతారు. మీ అమూల్యమైన ఓట్లని మా ఫలానా కుర్చీ మీద వేసి మీరు గుద్దాలా, గుద్దిని పైకి తీసుకురావాలా, ఇది వాక్చాతుర్యం. అంటే మాటల్లో జనాల్ని ఆకర్షించేటట్లు ఉండాలి, దానిని వాక్చాతుర్యం అంటున్నాం. మరి ఈ జ్ఞానానికి టైంలో రాలేదంటున్నాడు. మరి ఆయనకున్న జ్ఞానం ఎత్తగలిగే జ్ఞానం. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో చూస్తారు 2 రకాల జ్ఞానం. ఒకటి దేవుని జ్ఞానం, రెండోది లోక జ్ఞానం. మరి ఆ 2 రకాల జ్ఞానాల్లో దేనిని మాత్రమే ఉపయోగించాలంటే దేవుని జ్ఞానాన్ని ఉపయోగించారు, కానీ ఇది ప్రకృతి సంబంధమైన లేక
ఈ భూసంబంధమైన జ్ఞానం లేక దయ్యముల జ్ఞానాన్ని ఉపయోగించాల. మరి కొరింథీ పత్రికలోనే ఆయన ఏమంటాడు మొదటి అధ్యాయంలో, ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెరిదా? ఆ వెరి జ్ఞానాన్ని తీసుకొచ్చి మనం ఎలా కట్టగలం? కొరింథీ పత్రికలోనే అంటాడు, 2 కొరింథీ 1వ అధ్యాయం చూడండి. మొదటి కొరింథీ 1వ అధ్యాయం 20వ వచనం అండి. చదవండి. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేస్తున్నాడు కదా. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరగకుండినందున సువార్త వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వకమైన సంకల్పమాయను. చాలు. అంటే 19వ వచనంలో జ్ఞానుల జ్ఞానాన్ని నాశనం చేశాడు. ఇది ఏ జ్ఞానం? 1:19లో జ్ఞానుల యొక్క జ్ఞానాన్ని నాశనం చేశాడు. ఇది ఏ రకమైన జ్ఞానం? ఇది ఏ రకమైన జ్ఞానం? ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి వెరిదా? అయ్యా, ఇందు విషయమై చదవమంటారా? 20వ వచనం. ఏ జ్ఞానాన్ని దేవుడు నాశనం చేశాడంటే 20వ వచనంలో, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు కదా. ఈ వెర్రితనమైన ఈ లోక జ్ఞానాన్ని పెట్టుకొని నేను ఎంత సువార్తను ప్రకటించగలను? వెర్రి బాబులోనే అవుతాం. అంటే చాలా మంది డైరెక్టర్లు అడుగుతున్న కార్యాన్ని చెప్తున్నా. చాలా మంది ఏమంటారు, మా దగ్గర పరిచారక సేవ పాస్టర్గా కావాలంటే అతనికి డిగ్రీ ఉండాలి, మా బైబిల్ కాలేజీలో చదవాలంటే డిగ్రీలు ఉండాలి, వాక్చాతుర్యం ఉండాలి. మరి పౌలుకి వాక్చాతుర్యం ఉంది, ఈ లోక జ్ఞానం ఉంది. కానీ ఆయన సువార్తను ప్రకటించడానికి ఉపయోగించిన జ్ఞానం, దేవుడు దేనిని వెర్రితనంగా చేశాడో ఆ జ్ఞానాన్ని ఉపయోగించడం. ఈ లోక జ్ఞానం వెర్రిదా? వెర్రిది. అదే 20వ వచనం ప్రారంభంలో ఉంది. జ్ఞాని ఏమయ్యాడు? శాస్త్రి ఏమయ్యాడు? ఈ లోకపు తర్కవాది ఏమయ్యాడు? ప్రశ్నేశాడు. ఈ ముగ్గురు కూడా ఏమయ్యారంటే వాళ్ళు ఈ లోకంలో ఉన్న జ్ఞానులు కాబట్టి వెర్రోళ్ళు అయ్యారు. దీనిని ఎందుకు అంటున్నాడో ఇదే 2వ అధ్యాయంలో చూడొచ్చు. ప్రకృతి సంబంధిగా ఉంటే, ఈ లోక జ్ఞానం ఉంటే ఆత్మ సంబంధమైన కార్యాలు అర్థం కాదు. ఆత్మ సంబంధమైన వాటి ఎన్నో వచనం అన్నారు? మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలోనే 1వ వచనం. 14వ వచనం. 14. ఓకే. అంటే ఈ లోక జ్ఞానం కలిగినటువంటి వారు లేక ప్రకృతి సంబంధమైన మనుషులు దేవుని ఆత్మ విషయంలో అంగీకరించిన వాడు అలా అంగీకరించకపోవడానికి గల కారణం ఈ లోక జ్ఞానమే. అంటే ఎంత గొప్ప చదువులు చదివితే అంత బుద్ధిహీనుడు అవుతాడు. నాకు తెలిసి అట్టని చదవకూడదని చెప్పాల. మళ్ళా చెప్తున్నా, తగు మాత్రం తినడం సరి, తగు మాత్రపు వస్త్రం సరి, తగు మాత్రపు మాటలు సరి. ఇప్పుడు తగు మాత్రం అనేది చాలా ఉన్నాయి. మరి చిండి ధన విషయంలో కానీ చిండి విషయంలో కూడా మనం సామెతల గ్రంథంలో కూడా చూస్తాం. 31లోనే 30లోనే చూస్తాం. 30 31లోను ఏం చూస్తాం? ఎక్కువైతే కడుపు నిండిన వాడమై యెహోవా ఎవడంటానేమో, తక్కువైతే దొంగిలించి నా దేవుని నామం దూషించడానికి కారుకున్నవుతానేమో. కాబట్టి దేవా నాకు తగు మాత్రపు ఆహారాన్ని దయచేయమని అడుగుతాడు. ఎక్కువైనా తప్పే, తక్కువైనా తప్పే. మితంగా ఉంటే ఏ బాధ లేదు. అలాగే ఈ లోక జ్ఞానానికి సంబంధించినటువంటి విద్య కూడా అవసరం.
ఆ అవసరం ఎంత వరకు అంటే చదవడం రాయడం వస్తే సార్. అప్పుడు దేవుడు వెరితనం చేసింది ఏ జ్ఞానాన్ని? ఈ లోక జ్ఞానం. దేవుని జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? దేవుని దగ్గర దొరికింది. లోక జ్ఞానం ఎక్కడ దొరికింది? లోకంలో దొరికింది. అంటే ఈ లోకం జ్ఞానం కావాలంటే ఈ లోకంలో ఉన్న పాఠశాలకు వెళితే లోక జ్ఞానం వచ్చింది. మరి దేవుని జ్ఞానం కావాలంటే ఆడికి పోవాలా? పరలోకం పోవాలా? ఈ లోక జ్ఞానం కావాలంటే లోకంలో ఉన్న పాఠశాలకు వెళ్ళి నేర్చుకుంటావు. మరి దేవుని జ్ఞానం కావాలంటే ఆడికి పోవాలా? పరలోకం పోవాల్సిన అవసరం లా. దేవుని మాటలు చూస్తేనే చాలు. దేవుని మాటల్లో జ్ఞానం ఉందా? మరి దావీదుకు వచ్చింది ఆ జ్ఞానం. ఎలా వచ్చింది? 100వ కీర్తనలో చెప్తాడు, చాలా చెప్తాడు. ధర్మశాస్త్రం వలన నేను జ్ఞానం పొందాను. ఆ జ్ఞానం ఎలాంటిదంటే నా బోధనల కంటే మించిన జ్ఞానం కలిగి ఉన్నాను. దానికి కారణం ధర్మశాస్త్రమే అంటున్నాడు. ఆ ధర్మశాస్త్రాన్ని దావీదు ఎలా చదివాడంటే దివారాత్రులు ధ్యానించాడంట. అలా దివారాత్రులు దాన్ని ధ్యానించడం చేత దేవుని జ్ఞానాన్ని పొందాడు. అతనికి చదువులు నేర్పిన గురువు కంటే మరి ఎక్కువ జ్ఞానం పొందాడంట. అంటే దేవుని జ్ఞానం రావాలంటే మనం ఏం చేయాలంటే దేవుని మాటలు చదివితే చాలు. ఆయన మాటలో మనకి జ్ఞానం వచ్చింది. దేవుని మాటలు వచ్చి ఒక వ్యక్తిలో ఉన్న మోటుతనాన్ని కూడా మారుస్తుందంట. మోటుతనాన్ని. వాడు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, వాడు ఏం చేస్తున్నాడో తెలియదు. కానీ దైవికమైన విధానంలో వచ్చినప్పుడు, దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్నప్పుడు అతనికి ఒక క్రమం తెలుస్తుంది. అప్పుడు నేను 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ప్రకృతి అయిన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో అంగీకరిస్తాడా అని ఒక ప్రశ్న వేద్దాం. దేవుని కార్యాన్ని అంగీకరిస్తాడా? ఈ ప్రకృతి సంబంధి ఎవడో కాడు, ఈ లోక జ్ఞానం కలిగిన వాడు. తర్వాత అతనికి మారుగా ఇంకొకడు ఉన్నాడు. 15వ వచనంలో వాడు ప్రకృతి సంబంధి, అంటే ఈ లోక జ్ఞానం కలిగిన వాడు. 15వ వచనంలో దైవికమైన జ్ఞానం కలిగిన ఒకడు ఉన్నాడు. వానిని ఆత్మ సంబంధి అని అంటున్నాం. ప్రకృతి సంబంధి అంటే భూమికి సంబంధించిన మనిషి, ఆత్మ సంబంధి అంటే దేవునికి సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు 15లో ఆత్మ సంబంధమైన వాడు ఏం చేస్తాడు? భూమి మీద జరిగే కార్యాన్ని వివేచిస్తాడు, దేవుని కార్యాలను కూడా వివేచిస్తాడు. ఆత్మ సంబంధమైన వాడు ఆత్మ సంబంధమైన కార్యాలని వివేచిస్తాడు, భూ సంబంధమైన కార్యాన్ని కూడా వివేచిస్తాడు. 15వ వచనంలో ఆత్మ సంబంధమైన వాడు అన్నింటినీ వివేచిస్తాడట. అన్ని మీన్స్ ఇహపరములో కూడా ఆలోచించవచ్చు. అంటే భూమి మీద జరిగే కార్యాన్ని వివేచిస్తాడు, పరలోకములో దేవుడు చెప్తున్న కార్యాన్ని కూడా వివేచిస్తాడు. దానిని తిమోతి పత్రికలో కూడా ఒక్కొక్క విధానంలో చెప్తాడు. భక్తి 2 రకాల లాభమా? అయ్యా నేను ఒక జోకులాగా ఒక కార్యం చెప్తా, మీరు ఏమని అనుకోకండి. భక్తి 2 రకాలుగా లాభం. ఒకటి భూ సంబంధంగా లాభం, రెండోది ఆత్మ సంబంధంగా కూడా లాభం. చదివారు ఆ మాట ఎప్పుడన్నా? శరీర సాధకం కొంత మట్టుకే ప్రయోజనం. భక్తిలో సాధకం చేయబడితే ఇహలోకములోను రాబో లోకములోను అది ప్రయోజనకరం అంటున్నాడు. భక్తి అనేది, భక్తిలో మనం సాధకం చేస్తే భూమి మీద ప్రయోజనకరమే, పరలోకం అనే విషయంలో కూడా మనకు అది మేలుకరమే అని అంటున్నాడు. చూసారా? 2 తిమోతి పత్రిక 1 తిమోతి 6:6. 1 తిమోతి 6:6 చదవండి. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. గొప్ప లాభ సాధన ఎక్కడెక్కడికి అక్కడే ఉంచదు. మన 5:6 చదవమంటారా? చదువు. చెడిపోయిన మనసు కలిగి సత్యహీనులై దైవభక్తి లాభ సాధన మనకును మనుషుల వ్యర్థ వివాదములను కలుగుచున్నవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. ఎక్కడ? 2 తిమోతి 1 తిమోతి 6:6.
సారీ, 1 తిమోతి 6:6. 6:6. అదేదో మిస్ చేశాను. 1 తిమోతి 4:8. అవునండి. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములో ప్రయోజనకరమవును. అన్ని అంటే అది శరీర సంబంధమైన కార్యమైనా సరే, భక్తికి సంబంధించిన కార్యమైనా సరే, ఆ రెండింటిని కలిపి అన్ని అంటున్నాడు. శరీర సాధకం కొంత మట్టుకు ప్రయోజనం. ఇప్పుడు డాక్టర్ ఒక షుగర్ పేషెంట్ చూసే డైలీ 1/2 గంట వాకింగ్ పోవాలంటే అది కొంత మట్టుకు ప్రయోజనకరంగా ఉండొచ్చు. కానీ భక్తిని కూడా మనం అలా సాధకం చేస్తే భూమి మీద కానీ తర్వాత రాబోయే కాలంలో కూడా అది ప్రయోజనకరంగా ఉందని అంటున్నాడు. అంటే ఎందుకు మనం ఇలా వచ్చాం అంటే ఆత్మ సంబంధమైన జ్ఞానం లేక ఆత్మ సంబంధమైన వాడు రెండింటిని కూడా, ఆ 2 కార్యాలు కూడా మేలు అనుభవిస్తాడు. ఏ 2 కార్యాలు? ఇక్కడ ఏ 2 కార్యాలు? ఈ భక్తి ఉంది కదా సాధకం, శరీర సంబంధమైన సాధకం అయితే పంచమట్టిగా ప్రయోజనం. కానీ దైవ భక్తిలో సాధకం చేస్తే ఈ జీవ విషయంలోను రాబో జీవ విషయంలోను, ఈ జీవం అంటే భూమి మీద కానీ రాబో జీవ విషయం అంటే పరలోకంలో కానీ అది మంచి ప్రయోజనం అంటున్నారు. అప్పుడు ప్రకృతి సంబంధమైన వాడు భూమి మీద కానీ లేక పర సంబంధమైన కార్యాలను కూడా వివేచిస్తాడు. ఇప్పుడు ఏమీ లేదు, ఒక వ్యక్తిని గురించి మనం చెప్పగలమా? సింపుల్ లాజిక్ లాగలుగు. ఒక చెట్టును చూస్తాం, చెట్టును చూసిన వెంటనే మనం ఏం చేస్తాం? ఆ పండ్లు తిని ఇది పుల్లగా ఉంది, ఇది తీయగా ఉంది అంటే ఆ ఫలాన్ని చూసి ఆ చెట్టు రకాన్ని మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఇది ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని పీకి తీసుకొచ్చి నాటాడు. ఆ ద్రాక్షావళి ఏం చేసింది? కారు ద్రాక్షలు కాసాయి. కానీ ఆయన ఎలాంటి ద్రాక్షలు ఎదురు చూశాడు అంటే మంచి ద్రాక్షలు ఎదురు చూశాడు ఆ యజమానుడు. కానీ అది కారు ద్రాక్షలు కాసాయి. అది మంచి చెడ్డ 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 అనేది ఎప్పుడు తెలిసింది? అది కాపుకొచ్చిన తర్వాత తెలిసింది. అంటే ఒక వ్యక్తి మంచివాడ చెడ్డవాడ అనేది ఎట్లా తెలుసుకోవచ్చు అంటే వాని ఫలాన్ని బట్టి తెలుసుకోవచ్చు, వాని క్రియలను బట్టి తెలుసుకోవచ్చు. ఇది ఆత్మ సంబంధమైన వాడు కనిపెట్టే ఒక కార్యం. భూ సంబంధమైన వాడు ఏం చేస్తాడు? భూ సంబంధమైన కార్యాన్ని ఆలోచిస్తాడు. కాబట్టి మనం 2 విషయం ఒక్క రాయితో 2 మామిడికాయలు కొట్టినట్టు అనిపించుకో. జ్ఞానాలు 2 రకాలు. ఒకటి దైవికమైన జ్ఞానం ఉంది, మరొకటి భూ సంబంధమైన జ్ఞానం ఉంది. కానీ ఈ లోక జ్ఞానాన్ని లేక ఈ భూ సంబంధమైన జ్ఞానాన్ని దేవుడు వెరితనంగా చేసినప్పుడు కొంతమంది డైరెక్టర్లు సహాయం చేసే వాళ్ళు ఏమంటూ అడుగుతున్నారంటే, మీ అబ్బాయి డిగ్రీ చేశాడా? డిగ్రీలో పర్సంటేజ్ ఎంత? అతనికి వాక్చాతుర్యం ఉందా? అవును, సామర్థ్యం ఉంది, నమ్మకం లేదు. సామర్థ్యం ఉండి నమ్మకం లేని వాడికి దేవుడు పని అప్పగిస్తాడా? నమ్మకం ఉండి సామర్థ్యం లేని వాడికి దేవుడు పని అప్పగిస్తాడా? మీరు నోరు తెరవాలా. నమ్మకం ఉండి సామర్థ్యం లేని వాడికి పని అప్పగిస్తాడు దేవుడు. కరెక్టే. ఒకవేళ సామర్థ్యం ఉన్నోడికి ఇస్తే ఏం చేస్తాడు? సత్యాన్ని అమ్మేస్తాడు. వాడి సామర్థ్యం అదే. పిచ్చి పిచ్చిగా చేసుకెళ్ళిపోతాడు సార్. మరి 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు చూసాం. మనం నేర్చుకున్న ఉపదేశాన్ని ఎవరికి అప్పగించాలా? నమ్మకమును సామర్థ్యం కలిగిన వానికి అప్పగించాలా. కానీ ఇప్పుడు మోసే పరిస్థితి ఎలా ఉందంటే, మోసే నమ్మకమైన వాడు కానీ ఆయనకి సామర్థ్యం ఉందా?
మరి సామర్థ్యం లేని వాడిని దేవుడు విడిచిపెట్టచ్చు కదా. దేవుడు ఇస్తానన్నాడు కదా సార్, నీ నోటి మాటలకు కూడా నేను తోడుంటానని చెప్పాడు. అదే అడుగుతున్నా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను అంటున్నా ఆ కార్యాలన్నీ చూసిన తర్వాత ఒక వ్యక్తికి సామర్థ్యం ఉంటే దేవుడు తన పనిని అప్పగిస్తాడా, లేక ఒక వ్యక్తి నమ్మకంగా ఉంటే దేవుడు తన పనిని అప్పగిస్తాడని? నమ్మకంగా ఉంటే అప్పచెప్తాడు. అంటే రెండు ఉండాల, క్వాలిఫికేషన్ మంచిదే, రెండు ఉంటే మంచిదే. గుడ్డి మంచిదే, మెల్ల మంచిదే. రామకృష్ణ సార్ మీరు దేన్ని ఎన్నుకుంటారు? అయ్యా, గుడ్డిని ఎన్నుకుంటారా, మెల్లని ఎన్నుకుంటారా ఒకవేళ వివాహ విషయానికి వస్తే? గుడ్డిని ఎవరు ఎన్నుకుంటారు? మెల్లైన బెటరే కాదు. ఒరే ఇక్కడ ఏదో ఉంది అది చూసి పదవి ఓడి కలుపుకుండాలి. ఒక ఆయన దేవుడు అంటే గుడ్డి కంటే మెల్ల బెటర్ కదా అని. అవును. ఒకవేళ ఈ మూడోది కూడా ఒకటి ఉందనుకో, బాగా చూపు దృష్టి కలిగింది, అప్పుడు ఏం చేస్తాం? ఈ రెండింటిని విడిచిపెడతాం. ఇప్పుడు దైవికమైన కార్యంలో కూడా అదే జరుగుతూ ఉంది. నమ్మకం సామర్థ్యం ఉంటే మంచిదే, సామర్థ్యం ఉండాలి. ఆ 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో నమ్మకం సామర్థ్యం కలిగిన వాళ్ళకి అప్పగించమన్నాడు. ఈ దినాల్లో 2 క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు లేరు. బహుశా మోసేలాగా ఆయన నమ్మకమైన వాడు, కానీ సామర్థ్యం లేదు. కానీ సామర్థ్యం లేని వాడికి దేవుడు సామర్థ్యాన్ని కల్పించగలడా? కల్పించగలడు తప్పకుండా. అదే కదా చెప్పాడు, నువ్వు ఎల్లు నేను నీకు బోధిస్తా. లేదయ్యా బోధించినా నాకు ఎక్కదు అన్నాడు అనుకో, నీ అన్నయ్య అహరోను ఉన్నాడు కదా, ఆయన ఏర్పాటు చేస్తా ఎల్లు. ఇదంతా సామర్థ్యం కల్పించడం కాదా? నమ్మకం ఉంటే ఆటోమేటిక్ గా సామర్థ్యాన్ని దేవుడే మనకి ఇస్తాడు. ఒకవేళ సామర్థ్యం ఉందనుకో, వాడు సంపూర్ణంగా చెప్పినట్లు సత్యమును కొని ఉంచుకొనక సత్యం నమ్ముకుంటాడు. ఇంకా చాలా మంది అలాగే ఉన్నారు. బహుశా ఇక్కడ సగిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒకవేళ మీకు కూడా తెలుసు అనుకుంటా ఆ పేర్లు. ఒకవేళ సెన్సార్ బోర్డు ఈ మాట కట్ చేస్తే బాగుంటుందేమో. కట్ చేయండి. ఇప్పుడు విజయవాడలో రత్న కిషోర్ తెలుసా? అయ్యా, విజయవాడ రత్న కిషోర్ పేరు విన్నాను సార్. రత్నకిషోర్ యూట్యూబ్ లో కూడా వస్తాడు. బట్ట ఎప్పుడు గుండు కొట్టుకునే ఉంటాడు. అవును సార్. ఒక ఆయన లలిత వాటర్ ఉంటాడు చూడు, డబ్బులు ఎవరికి ఊరికా రాదని అంటాడే, ఎప్పుడు గుండు కొట్టుకునే ఉంటాడు మనిషి. మరి ఆయన కూడా ఈ దినాలు ఏమయ్యాడు? అబద్ధాన్ని ప్రకటించడానికి సిద్ధపడ్డాడు. అంటే నేను ఆయన మీద నిందమాపడం లేదు, ఆయనకి సామర్థ్యం ఉంది, నమ్మకం లేదు. ఇక్కడే చదివాడు 3 సంవత్సరాలు. మంచి టాలెంట్ పర్సన్. అర్థమవుతుందా? సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తి. ఆ టాలెంట్ ఇప్పుడు ఏం చేసింది? వెళ్ళిపోయింది. 12 కోట్లు 8 కోట్లు పెట్టి విజయవాడ పెద్ద బంగ్లా కట్టాడు. అంత డబ్బు ఎవరివ్వగలడు? కోట్లు పెట్టి కట్టాడని నేను విన్నా. అంటే నాతో పాటు ఇక్కడ పనిచేసిన సహోదరుడు కోటి ఎక్కడో అంటే, నేను విజయవాడలో ఉన్న అప్లికేషన్ దగ్గర ఆయన బ్రహ్మాండంగా ఒక బిల్డింగ్ కట్టాడు 8 కోట్లతో, దాని ఓపెనింగ్ వచ్చానని అన్నాడు. మీరు రత్న కిషోర్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ విజయవాడ కొట్టండి, యూట్యూబ్ లో వచ్చింది. ఆయన ఉపదేశం ఏదో మీరు వినొచ్చు. ఎందుకంటున్నానంటే ఇక్కడ చదివిన వాళ్ళలో కూడా టాలెంట్ ఉంది. టాలెంట్ మీన్స్ సామర్థ్యమా? నమ్మకం లేకపోవచ్చు. నమ్మకం ఉన్నవాడు అక్కడే ఉంటాడు, టాలెంట్ ఉన్నవాడు ఎక్కడికో పోతాడు. కాబట్టి దేవుడు తన పనిని ఎవరికి అప్పగిస్తాడంటే నమ్మకమైన వారికి అప్పగిస్తాడు. మన ప్రధాన యాజకుడు నమ్మకమైన వాడా? మన ప్రధాన యాజకుడు నమ్మకమైన వాడు. యేసుక్రీస్తు నమ్మకమైన వాడు. మరి ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మోసేని గురించి ఏమంటున్నారు దేవుడు? మోసే దేవుడు నిజంగా నమ్మకమైన వాడా? అవును, అసలు లేఖనం అదే చెప్తుంది. ఈ లేఖనంతో మనం ముగిద్దాం. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాలు చదివి ముగిద్దాం.
ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచుడి. దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. చాలు. అంటే దేవుని ఇల్లంతటిలో మోసే నమ్మకంగా ఉండినట్లే ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకంగా ఉన్నాడు. ఈయన ఎవరు అక్కడ? మన ప్రధాన యాజకుడు ఎవరు? 1వ వచనంలో యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నమ్మకమైన ప్రధాన యాజకుడు. మోసే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కాబట్టి అలాంటి వారికే దేవుడు తన పనిని అప్పగించాడు. మరి అప్పగించినప్పుడు నమ్మకం సామర్థ్యమే ఉంది కొంతమందిలో పరిశుద్ధ గ్రంథంలో కూడా. అప్పగించిన తర్వాత నమ్మకాన్ని వదిలిపెట్టారు, సామర్థ్యాన్ని కొనసాగించారు. అలాంటి వారు కూడా ఉన్నారు. ఇశ్రాయేలు మతగాడు అయినటువంటి సౌలు గాని, ఏలి కుమారులు గాని, మరి అహరోను కుమారులు కూడా ఉన్నారు. సామర్థ్యం ఉంది కానీ నమ్మకం లేదు. అంటే నమ్మకం అంటే ఏంది? దేవుడు ఏం చెప్తే దాన్ని చెప్పడమే నమ్మకం. దేవుని మాటల మీదే మనం నమ్మకం కలిగి ఉండాలా, దాన్నే ప్రకటించాలా. మరి లేవికాండం 10వ అధ్యాయంలో అహరోను కుమారులు ఎందుకు చనిపోయారు? వాళ్ళు నమ్మకమైన వారైతే అదే ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి అగ్నినే తీసుకుపోయి దోపత్తి వేయాలా. కానీ వాళ్ళు ఏం చేశారు? ఆ మాట చెవులు పడల, బయట నుండి అగ్ని తెచ్చారు. వాళ్ళు నమ్మకంగా లేరు, దేవుడు వారిని చంపేశాడు. మరి ఏలి కుమారులు కూడా సామర్థ్యం ఉంది కాబట్టి ప్రత్యక్ష గుడారంలో ప్రధాన యాజకత్వం వహించారు. కానీ వారికి నమ్మకం లేదు. మరి ప్రత్యక్ష గుడారంలో వచ్చే స్త్రీలతో సరస్సు మాడారంట వాళ్ళు. ఎంత మంచోళ్ళు, ఎంత సామర్థ్యమో. నమ్మకమైన వాళ్ళు అలా చేస్తారా? అంటే మనం ఎవరిని అపాసం చేయకుండా ఉన్నటువంటి ఉదాహరణ చూపిస్తూ ఉన్నాం. అది పరిశుద్ధ గ్రంథంతో పాటు లోకంలో ఈ దినాల్లో ఎలా ఉందో దాన్ని కూడా చెప్తున్నా. కానీ రత్నకిషోరేమో నాకు శత్రువు కాడు, మిగిలిన వాళ్ళు ఎవరు కారు. దేవుడు ఎవరిని ద్వేషిస్తే వారిని మనం ద్వేషించాల. దేవుడు ఎవరిని ప్రేమించమంటే వారిని మనం ప్రేమించాల. అబద్ధ బోధకులు దేవుడికి శత్రువులా? మీరే సమాధానం చెప్పని ముగిద్దాం. అబద్ధ బోధకుని దేవుడు ద్వేషిస్తున్నాడా, దూషిస్తున్నాడా, శత్రువుగా భావిస్తున్నాడా? అవును. ఆహాబు దుర్మార్గుడు, దేవునికి శత్రువు. కానీ దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆహాబుకి నీతి కలిగినటువంటి యోధారాజు అయినటువంటి యెహోషాపాతు వియ్యంకులు అవుతారు. ఇద్దరు వియ్యంకులైనప్పుడు ఆహాబుతో యుద్ధానికి పోయినప్పుడు దేవుడు గద్దిస్తాడు యెహోషాపాతుని. నాకు శత్రువైన వాడు నీకు మిత్రుడు ఎలా అవుతాడు? అంటే దేవునికి శత్రువు ఎవరో నాకు శత్రువుగా ఉండాల. దేవుడు ఎవరిని ప్రేమిస్తే నేను వాడిని ప్రేమించాలా. మరి సంఖ్యాకాండం 24లో కూడా అదే అన్నాడు. ఫినెహాసు కూడా దేవుడు ఏది ఓర్చుకోలేకపోయాడు దాన్ని నేను ఓర్చుకోలేకపోయాడు. అక్కడ మయస్త్రీలతో ఎదురెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ వ్యభిచారాన్ని దేవుడు నచ్చలా. మరి ఫినెహాసు నచ్చిందా? ఆయన కూడా నచ్చలా. ఈటెస్పై పొడిచి చంపేశాడు. అప్పుడు దేవుడు ఫినెహాసు గురించి ఒక మాట అంటాడు, నేను ఇశ్రాయేలీల మధ్య ఏ కార్యమనైతే ఓర్చుకొనలేకపోయానో అదే కార్యాన్ని ఇతను కూడా ఓర్చుకోలేదు కాబట్టి నిరంతరం ప్రధాన యాజకుడు ఇతర వంశమే, ఫినెహాసు వంశంలోనే వస్తారు. అంటే దేవుడు ఏది ప్రేమిస్తే దాన్ని ప్రేమించాలా, దేవుడు దేన్ని ద్వేషిస్తే దాన్ని ద్వేషించాలా. అదే కానీ ఆయన నాకు డబ్బులు ఇవ్వలేదని ఆయన అబద్ధ బోధకుడు అంటాం. నాకెందుకు వచ్చింది ఆ బాధ? ప్రతి మాటకి నేను సమాధానం చెప్పాలా తీర్పులో. నోట్ల నుండి వచ్చే ప్రతి మాటకి సమాధానం ఉంది. సరే, ప్రతి మాటకి మనం అప్పుడు తీర్పులో సమాధానం చెప్పాలా? అది మంచి అయినా సరే చెడైనా సరే తీర్పులో చెప్పాలా. కాబట్టి దేవుడు ఏం చెప్పాడో దాన్ని చెప్పడంలో తప్పేముంది? కాబట్టి మనందరం కూడా సామర్థ్యం కలిగినటువంటి వారు మాత్రమే కాక నమ్మకమైనటువంటి వారు ఉంటే మన పనుల్ని దేవుడు కొనసాగిస్తాడు. కాబట్టి అలా నమ్మకంగా ఉండడానికి దేవుడు మనందరికీ సహకారాన్ని అందించినట్లు దేవుని వేడుకుందాం. ఓర్పుగా విన్న మీ అందరికీ కూడా వందనాలు తెలుపుకుంటూ ముగించుకుంటూ ఉన్నాం.